హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ రోషన్ యాడేషన్ బ్లాగ్స్ అండి. ఇప్పుడు నేనైతే చాలా పెద్ద డేర్ చేయబోతున్నాను అనమాట. ఆ డేర్ ఏంటో తెలుసుకునే ముందు అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామూలుగా ఉండదు అనమాట. వీడియో ఒక రేంజ్ లో ఉంటది, మన పర్ఫార్మెన్స్ అలాగే అంతా కూడా ఒక రేంజ్ లో ఉంటది. అసలు వీడియో ఏంటి, మ్యాటర్ ఏంటంటే నాది నిన్న నైట్ ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. యూట్యూబ్ లో షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేసేసాను. అయితే దానికి నాకు యూట్యూబ్ లో కమ్యూనిటీ స్ట్రైక్ ఒకటి పడింది అనమాట. సో దానికి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ లో ఉంది కదా. సో నాకు దానికి చాలా బాధేసింది అనమాట. మానిటైజేషన్ టైంలో నాకు తను కాల్ చేసినప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మనం పర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తాము. మీరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? చెప్పు. ఏం చేయట్లేదు కానీ చెప్పు. ఏం తలకాయ నొప్పి పడుతుంది నాకు. ఏం చెప్పావురా? ఏంటంటయ్యా ఉంది అది రాత్రి స్ట్రైక్ పడిన కానీ మైండ్ పని చేయట్లా. కాదులే కాదు, ఇప్పుడు ఫైనల్ గా నన్ను ఏం చేయమంటావు? నీ ఒపీనియన్ ఏందో చెప్పు. అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే. తలగాయ నొప్పి పడుతుంది నాకు ఇదంతా ఆలోచిస్తుంటే. పై పైనే పంతాలే లోలో తగ దిందింతాలే.
అసలు మానిటైజేషన్ అవ్వడానికి ఇంకా 4 రోజులు 3 రోజులు అయితే మానిటైజేషన్ అయిపోయింది. ఈ పనుల్లో కనిపించలేదు. అయిపోయిద్దిలే ఇంకా. అసలు ఆల్రెడీ నేను చెప్పుకున్నా కూడా ఇంకా 2-3 రోజులు అయితే దీనక్క నాది మానిటైజేషన్ అయిపోయింది. ఏంది? ఆడ చేయమంది నేనే ఏదన్నా చెయ్యండి, వీడియో పెడతాను, షార్ట్ వీడియోలు ఏదన్నా పెడతాను, ఏదన్నా క్రియేటివిటీ ఉంటే మీ దగ్గర చేయండి అని చెప్పింది నేనే. ఎందుకని? నీకు అవతల వాళ్ళ బాధ తీర్చడమే తెలుసాను అనుకున్నాను, కానీ బాధ పెట్టడం కూడా తెలుసు. ఐఎమ్ ఇంప్రెస్డ్ రాజు, ఐఎమ్ ఇంప్రెస్డ్. నాకు ఈ తలకాయ నొప్పి అంతా వద్దు, ఛానల్ తీసేద్దాం అనుకుంటున్నా అసలు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వేమంటావు? ఫైనల్ డిసిషన్ చెప్పు. సపోర్ట్ చేస్తావా, వద్దు తీసే అంటావా? చేదర పడుతుందని నాకు చేదర పడుతుంది, తలకాయ నొప్పి పడుతుంది. ఏంది నేను చేసుకునేది? ఒక్కోసారి వీడియోస్ దొరుకుతాయి, ఒక్కోసారి వీడియోస్ దొరకవు. ఏదన్నా వీడియో తీద్దాం అనుకుంటేనేమో మళ్ళీ అదని ఇదని ఏదో ఒకటి నన్నే తిడతా ఉంటారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తలకాయ నొప్పి ఏడిపోతుంది నాకు దెబ్బకి.
ఏది ఏది వీడియో నేను డిలీట్ చేయాల్సిన అవసరం లే, అది యూట్యూబ్ లో సెర్చ్ చేసినా ఇంకా కనపడదు. యూట్యూబ్ కూడా తీసేసాడు దాన్ని. స్ట్రైక్ అనేది అట్లానే ఉండిద్ది. మన ఛానల్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి చూస్తాం కదా, ఆ స్ట్రైక్ అనేది అట్లనే కనిపించిద్ది అనమాట. వాడు రేపు ఒకవేళ నాది ఇప్పుడు ఇంకో 4 రోజుల్లో నాది మానిటైజేషన్ అయిపోయింది, 4 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. నేను రేపు అప్లై చేసుకునేటప్పుడు నా ఛానల్ మీద ఏ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. నాకు తెలిసిన దాని ప్రకారం అయితే, ఇంతకుముందు నేను చూసా కదా కొన్నిట్లో, దాని ప్రకారం అయితే ఛానల్లో ఏ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. నేను అందుకే మొన్న ఇంక మానిటైజేషన్ దగ్గరలో ఉంది కదా, ఛానల్ ఏమన్నా కాపీ రైట్ క్లైమ్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి ఛానల్ కూడా చెక్ చేసా. మొత్తం ఏం లేవులే అని చెప్పేసి రాత్రి చెప్తున్నా పిల్లలతోటి, 4 రోజులు ఆగండి రా అయ్యా, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, మీ అందరూ పార్టీ ఇస్తాను రాత్రి పిల్లలతో చెప్తున్నా నేను. తెల్లారేసరికి ఇలా అయింది. అసలు మైండ్ పోయింది నాకు తెలుసా. షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అబ్బా భలే వచ్చిందిలే, ఇది మంచిగా పబ్లిక్ లోకి వెళ్ళిపోయిద్దిలే. అప్లోడ్ చేసిన 1 minute కి 4 views వచ్చాయి అని చెప్పేసి మురిసిపోయిన 3 నిమిషాలు కూడా ఉండలే, అది ఎత్తి అవతలకు నూకారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంది వెళ్తున్నారా మళ్ళీ? నువ్వు చెప్తే ఏం చేయమంటావు నన్ను? సరేలే. సో చూసారుగా మా ఆయన అయితే ఎలా రెస్పాండ్ అయ్యారు అనమాట. అంటే ఆయనకి మంచిగా సపోర్ట్ చేస్తారు, కాదనట్లేదు. వద్దు అని చెప్పేసి నాకైతే చెప్పలేరు. చెయ్యి, కానీ నువ్వు ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ పెట్టొద్దు, ఎక్కువ దీంతో అయితే ఆలోచించొద్దు, మంచిగా నీట్ గా చేసుకుంటా పోతే పోతుంది, ఉంటే ఉంటది అన్నట్లు నాకు చెప్తున్నారు అనమాట. కానీ మనం దీంతోనే ఎక్కువ బ్రెయిన్ తోనే ఎక్కువ పని ఉంటది కదా, అదంతా ఇంకా మా ఆయనకి వివరించి చెప్పడం, అంటే ఆయనకు తెలియదు కదా ఇదంతా ఎడిటింగ్ అని, ఆ వీడియో ఈ వీడియో కంటెంట్ ఇవన్నీ తెలియదు కదా. ఫస్ట్ లో అయితే చెప్పారు కదా అన్ని పెడతావు నువ్వు, అన్ని ఏదేదో వీడియోలు పెడతావు అని చెప్పేసి. కానీ అది ఒక యూట్యూబర్కే తెలుస్తుంది అనమాట. అంటే యూట్యూబ్ లో ఇట్లా నాలాగా వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఎట్లాంటి కంటెంట్ ఏంటి అనేది. సో ఇలా ఉంటుంది కొంతమందికి. నా పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. సో మీ అందరూ ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇదైతే ఇట్లా అయిపోయింది. ఆయన మాటల ప్రకారం మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకైతే మా వారు ఎప్పటికైనా సరే వద్దు అని చెప్పేసి అయితే అనలేదు, ఇప్పటి వరకు అనలేదు. ఇకపై అనేలా కూడా నేను చేసుకోను. సో ఇదన్నమాట ప్రాంక్ అనేది. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది ప్రాంకేనా? ప్రాంక్ అయి ఉంటది. ప్రాంకే, నేను చేసిన ప్రాంకే. సో ఇది ప్రాంక్ అన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. సో ఎండ్ ఇలా ఉంటుంది అనుకోలేదు. కాకపోతే మా వారు డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉండి మధ్యలో నేను ఇందాకటి నుంచి ఆయన బతిలాడుతుంటే ఒక 10 minutes అనేది నాకు ఇవ్వు అని చెప్పేసి మాట్లాడని చెప్పేసి అంటే ఇప్పుడు మాట్లాడారు అనమాట. సో ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చేయాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి ప్రాంక్ చేయండి, అలాంటి ప్రాంక్ చేయండి అని చెప్పేసి ఏదైనా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.